అన్న, నా పేరు ప్రభాకర్ రెడ్డి. ఈ పిఎంసిలో ఇది ఒకటే సంఘటన కాదు. మొన్న ఒక 3-4 డేస్ బ్యాక్ మాదాపూర్లో సంఘటన జరిగింది. ఏడో ఉన్న సంఘటన గురించి మనం మాట్లాడుకు 60 గదాల కట్టిరని రోడ్డు పక్కల ఇల్లీగల్గా కన్స్ట్రక్షన్ చేస్తారు. ఎన్నో కంప్లైంట్లు ఇచ్చినాము. దాని గురించి పట్టించుకున్న నాదులు లేడు. రోడ్ల మీద ఇల్లు కట్టినా పట్టించుకోరు. ఏడేది కట్టించుకో వాళ్ళకి పైసలు ఇవ్వండి. ఇలాంటి ఏమైనా కన్స్ట్రక్షన్ వాళ్ళు ఎట్లా ఎంకరేజ్ చేస్తున్నారు? ఇలాంటి దానికి ఎవరు బాధ్యుడు? ఇప్పుడు గోడ కూలిది, దాని కింద ఎవరు లేరు, రోడ్డు సరిపోయింది. ఎవరు ఉంటే దానికి ఎవరు పట్టించుకున్న నాదులు లేడా? పిఎంసీలో అధికారులు ఉన్నారు. ఈ మేయర్ వచ్చినా కూడా ఏం పట్టించుకోవట్లేదు. ఈ కమిషనర్ ఎన్నిసార్లు ఫోన్ చేసినా పట్టించుకోవడం లేదు. ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ నడుస్తుందంటే పోయి చూసుకున్న నాదులు లేడు. టీపీఓ ఉందంటే ఆమె దేనికోసం ఉందో తెలియదు. ఓన్లీ వస్తువుల కోసమే టీపీఓ ఉంది. నిన్న మొన్న మేము వేరే ఒక చిన్న 40 గదాల దానికోసం పని అయితే 40-50 వేలు డిమాండ్ చేసింది. ఇవాళ కూలిపోతుందంటే దానికి ఎంత డిమాండ్ చేస్తే ఆమె పర్మిషన్ ఇచ్చింటే దానికి అలాంటి దానికి ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారు వీళ్ళు? కమిషనర్కి ఇప్పటి 10 సార్లు ఫోన్ చేసినా లేపట్లేదు. గవర్నమెంట్ జాగాలు కబ్జా అయినా కూడా ఒకరు పట్టించుకునే నాదులు లేడు. ఎందుకు చూసి చూడనట్టు ఎందుకు వదులుతున్నారు? ఇవాళ అపార్ట్మెంట్ ఇది గోడనే కూలింది, అపార్ట్మెంట్ కూలుతుంది. దానికి పర్మిషన్ ఇచ్చింది ఎవరు? ఎందుకు సెల్లార్ కోసం ఇవ్వాల్సి వచ్చింది? దాని గురించి మీరు రేపు మాకు వివరణ అడిగినాము. ఇంతవరకు ఎవరు రెస్పాండ్ అవ్వలేదు. ఒక్కరు కూడా వచ్చి నిలబడలేదు. ఇలాంటి దానికి ఎవరు బాధ్యులు? ఇవాళ కమిషనర్ కానీ, టీపీఓ కానీ, మేయర్ కానీ ఎవరైనా వచ్చి చూసిర్రా? ఎవరు ఏ ఒక్కరు ఎక్కడ పట్టించుకొని నాదులు లేడు. ఇలాంటి పిఎంసీలో చాలా ఉన్న అరాచకం. ఓన్లీ వస్తువుల కోసం స్టువర్టుపురం పోలీస్ స్టేషన్ లాగానే ఇది దొంగల ముఠా. ఇది పిఎంసీలో ఖచ్చితంగా దొంగల ముఠా. వస్తువుల కోసమే పిఎంసీలో పనిచేస్తున్నారు. ఎక్కడ వస్తువులు అయితే బాగా అవుతుందంటే పిఎంసీ ఉందనేది ఒకటి తెలుసు. పిఎంసీలో కూడా పట్టించుకొని నాదులు లేడు. ఎన్నో జాగాలు కబ్జాలు అయినాయి. 100 కంప్లైంట్ ఇచ్చినాం. ఏ ఒక్కడైనా పట్టించుకున్న నాదులు లేడు. ఇలాంటి అక్రమాలు ఎన్నో ఉన్నాయి. ఇదే కాదు, చాలా ఉన్నాయి. చాలా వరకు వాళ్ళు వివరణ ఇచ్చినాం. మేము అది వచ్చి చూస్తామని చెప్పారు. ఇండ్లు గుల్లగొట్టిన దానికి వాళ్ళు పర్మిషన్ ఇస్తారు, ఇండ్లు గుల్లగొట్టిస్తారు. దానికి కూడా మాకు కంప్లైంట్ ఇచ్చినాం ఇంతకుముందే. అలాంటి అక్రమాలు ఎన్నో ఉన్నాయి కాబట్టి నిన్న మన రీసెంట్గా 2-3 కూడా వాళ్ళ దృష్టిలోకి తీసుకెళ్ళాము. ఏ ఒక్క నాదుడు కూడా పట్టించుకోలేదు. రేపు ఫ్యూచర్లో ఇల్లు పక్కల ఇల్లు కట్టాలంటేనే భయం ఉంది. ఈ ఇల్లుకి నీవు కమర్షియల్ బిల్డింగ్, అది నువ్వు ఎట్లా పర్మిషన్ ఇచ్చినావు? నీకు తెలియకుండా మీకు కనసన్నలో లేకుండానే మీకు సెల్లార్ తీస్తుర్రా? ఎన్ని 15-20 లక్షలకు లొంగిపోయి ఒక బిల్డింగ్కి పర్మిషన్ ఇస్తున్నావు. ఆ అవతల ఎన్ని ప్రాణాలు? ఒక ప్రాణం 15-20 లక్షలు కాదు. ఈ అపార్ట్మెంట్ అదృష్టం గోడ కూలింది. అపార్ట్మెంట్ కూలితే నువ్వేం చేస్తుంటివి? పట్టించుకున్న నాదో. ఇప్పుడు ఏడో ఇంట్లో ఉన్నాము, హాలిడే ఉన్నారు. ఇవి అందరు ఇక్కడే ఉన్నారు. మీకు అందరు తెలుసు కూలిందని. ఎందుకు రావట్లేదు వీడికి? మేయర్ కానీ కమిషనర్ అందరు ఇక్కడే ఉన్నారు, అందుబాటులో ఉన్నారు. ఎందుకు రాలేకపోతున్నారు? మీకు భయం ఎందుకు? వచ్చి చూడాలి కదా.